సార్ ఇంతకుముందు మామూలు స్క్రీన్ మీద చూసుంటారు అందరూ. 3D అనే ఎస్పెషల్లీ ఈ ఫిల్మ్ 3D అసలు మైండ్ అసలు వేరే విధంగా ఉంటుందండి. నేను ఎంత చెప్పినా తక్కువే, అంత ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ వైబ్స్ మొత్తం మన మీద పడి అసలు మైండ్ బ్లోయింగ్. డాడీ ఇంకోసారి చూద్దాం. ఓకే నాన్న, ఓకే బిడ్డ, వెళ్దాం. ఎస్ సార్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఎవరు కూర్చున్నారు సార్, అంతే గొడవ చేస్తుంటే. చాలా బాగుందండి, చాలా మంచిది ఉంటుందండి. దానికి కావాల్సిన విధంగానే నేను చేశాను. ఆడియన్లోంచి ఈ రియాక్షన్ చేయడం కోసం అని చెప్పి మనం చేయడం జరిగింది. ఈరోజు చాలా హ్యాపీ సార్, ఎంత చెప్పినా తక్కువే. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్లో అయితే మామూలు థియేటర్స్లో చూస్తాము, 3D వర్షన్ చూస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ మాకు 100 times పెరిగినట్టు అనిపించింది. 100% పెరుగుతుంది సార్. ఎందుకంటే దానికి తగ్గట్టే తీసాం సార్. ఫస్ట్ 3D అనుకుని చేసాం కాబట్టి ఇంపాక్ట్ ప్రతిదీ ఆబ్జెక్ట్ అనేది వచ్చి ఫాట్ మన ఫేస్ మీదకి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే చాలా మంచిది ఉంటుందండి. ఒకటే చెప్తున్నాను బ్రదర్, మామూలుగా సినిమా చూస్తాము, కేరింతలు కొడతాము, దానిలో హై వచ్చినప్పుడల్లా మనం లేస్తూ ఉంటాము. కానీ ఎస్పెషల్లీ ఈ తెలుగు సినిమా, బాలయ్య గారి సినిమా ఫస్ట్ టైం 3D చేసి మనం థియేటర్స్కి రిలీజ్ చేయడం జరిగింది. ఒక చిన్న పిల్లవాడు చూసి అమ్మో అసలు చెప్పలేకపోతున్నాను, మళ్ళీ చూస్తాను డాడీ అంటున్నారంటే అంత ఇంపాక్ట్ ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు 3D చూడడానికి ప్రయత్నించండి. 3D కూడా చూడని వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. చూసిన తర్వాత మీరే చెప్తారు ఆ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.